ప్రస్తుతం కల్కి విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ తాజాగా మరో ఘనత సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో టాప్ లో నిలిచారు. తాజాగా ఆర్మాక్స్ జూన్ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్ జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. మే నెలలో టాప్ 1 లో ఉన్న ప్రభాస్ జూన్ లోనూ అదే స్థానంలో కొనసాగారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 2లో నిలిచారు. ఇక ఈ జాబితాలో అల్లు అర్జున్, ఎన్టీఆర్లు 4-5 స్థానాల్లో ఉన్నారు. గేమ్ చేంజర్ తో రానున్న రామ్ చరణ్ ఈ లిస్టులో 9వ స్థానంలో నిలిచారు. మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో ఆలియా భట్ మొదట్లో ఉండగా సమంత, దీపిక పదుకొనే తర్వాత స్థానాల్లో కైవసం చేసుకున్నారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. వెంటనే ఘటనా స్థలానికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో డీజీపీ సిఐడి చీఫ్ మదనపల్లికి వెళ్లనున్నారు. అగ్ని ప్రమాదంలో కీలక దస్త్రాలు కాలిపోయినట్లు సమాచారం. నూతన సబ్ కలెక్టరేట్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు ఘటన చోటు చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదమా, కుట్రపూరితమా అనే అంశంపై విచారణకు సీఎం ఆదేశించారు. ఈ ఘటనలో ఉద్దేశపూర్వకంగానే భూముల దస్త్రాలు తగలబెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలోని తన ఛాంబర్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అగ్ని ప్రమాదంలో అసైన్డ్ భూముల దస్త్రాలు దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం. దర్శకధీరుడు రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించింది. మోడర్న్ మాస్టర్స్ పేరుతో రానున్న ఇందులో ఆయన సినీ ప్రయాణాన్ని చూపనున్నారు. ఆగస్టు 2 నుంచి ₹199 అద్దె ప్రాతిపదికన నెట్ఫ్లిక్స్ వేదికగా ఇది ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయగా అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందులో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు రాజమౌళిపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్లతో పాటు హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్, బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్లు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసేదిగా ఉండే ఆర్థిక సర్వేను కాసేపట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టున్నారు. ఈ తరుణంలో పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ప్రభుత్వం కలలు కనే వీక్షిత్ భారత్ కు ఈ బడ్జెట్ పునాది వేస్తుందని తెలిపారు. కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందించారు. రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశంలో కేంద్ర మంత్రి బడ్జెట్ 2024-25ను ప్రకటిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ భారత రాజకీయాల్లో 60 ఏళ్ల తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెడుతుండటం గర్వించదగ్గ విషయం. దేశంలోని ప్రజలకు ప్రభుత్వం లక్ష్యంగా ఏర్పరచుకున్న అమృత్ కాల్కు ఈ బడ్జెట్ కీలకంగా మారనుంది. ఈ బడ్జెట్ ప్రభుత్వం కలలు కనే వీక్షిత్ భారత్ కు పునాది వేస్తుందని అన్నారు. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తమిళగ వెట్రికళగం అధ్యక్షులు సినీ నటుడు విజయ్ సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో తన పార్టీ రూపురేఖలపై ఆయన దృష్టి పెట్టారు. 2026 ఎన్నికల్లో అఖండ విజయమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ పోర్లో ఒంటరిగా పోటీ చేసి 5వ కూటమిగా నిలుస్తారా, పొత్తుకు వెళ్తారా అనేది తేలాల్సి ఉంది. పాదయాత్రతో తన ఎన్నికల ప్రస్థానం ప్రారంభించాలని విజయ్ అన్నారని తెలుస్తుంది. పార్టీకి అనుబంధంగా 30 విభాగాలను ఏర్పాటు చేయడమే కాకుండా 2 లక్షల మందికి పదవులను కట్టబెట్టేందుకు కార్యాచరణలో ఉన్నారు. ఇప్పటికే తమ పార్టీకి జెండాతో పాటు ఎన్నికల గుర్తును కేటాయించేందుకు ఎన్నికల సంఘాన్ని విజయ్ ఆశ్రయించారు. ఈసీ నుంచి క్లియరెన్స్ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. వారి నుంచి ప్రకటన రాగానే భారీ సభను ఏర్పాటు చేసి పార్టీ జెండాను ఆవిష్కరించేలా ప్రణాళికలు చేస్తున్నారు. అదే సభలో పార్టీ ఉద్దేశాలు, సిద్ధాంతాలు ప్రకటించాలని విజయ్ల వ్యూహం ఉందట. పార్టీ కార్యాచరణ ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని విజయ్ ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ముడిసరుకు కొరతతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చొరవతో ఊపిరి పోసినట్టయింది. ఎన్నికల సందర్భంగా ఉక్కు కార్మికులకు, విశాఖ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి అవసరమైన గర్భంలోని మ్యాంగనీస్, సరిపల్లిలోని ఇసుక గనుల లీజుపై విశాఖ ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శనివారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. సత్వరమే లీజుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఉక్కుకు అవసరమైన ముడి సరుకు కొరత తీరే అవకాశాలు ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. టీమిండియా హెడ్ కోచ్ హోదాలో గౌతమ్ గంభీర్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చాడు. భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ అజయ్ అగార్కర్ తో కలిసి సోమవారం
విలేకరులతో మాట్లాడాడు. జైషాతో నా రిలేషన్ బాగుంది. ఈ సందర్భంగా T20 వరల్డ్ ఛాంపియన్స్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ రన్నరప్స్ అత్యంత విజయవంతమైన జట్టుకు కోచ్గా నేను బాధ్యతలు స్వీకరించబోతున్నాను. ఆటే ముఖ్యం. జైషాతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. మా మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. గౌతమ్ గంభీర్ వ్యక్తిగా మెరుగుపడాలనేది పెద్ద విషయం కాదు. భారత క్రికెట్ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమే మా ప్రధాన లక్ష్యమని విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. తుఫాను హెచ్చరికలు ఉన్నా అప్పన్న స్వామి నీదే భారం అంటూ లక్షలాది మంది భక్తులు శనివారం గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. చల్లని వాతావరణంలో పచ్చని కొండ చుట్టూ పరిక్రమించిన జనవాహిని ఆదివారం తెల్లవారుజాము నుంచి జడివాన కురిసిన సడలని భక్తిభావంతో అప్పన్న చెంతకు చేరుకున్నారు. గిరి ప్రదక్షిణను పరిపూర్ణం చేసుకుని తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జరిగిన గిరి ప్రదక్షిణ ఆదివారం సింహాచలంలో సంప్రదాయబద్ధంగా ముగిసింది. తొలి పావంచ వద్ద బారులు తీరిన భక్తులు అడుగులో అడుగేస్తూ 32 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన భక్తులు పాదగోసాల కూడలికి వచ్చేసరికి అలసిపోయి అడుగు ముందుకు పడుకున్న శక్తినంతా కూడదీసుకొని తొలి పావంచ వద్దకు చేరుకున్నారు. ప్రదక్షిణ పూర్తి చేసుకున్న భక్తులంతా ఒకేసారి తిరిగి రావడంతో గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి తొలి పావంచ వరకు భక్తుల ప్రవాహంలో కనిపించారు. పాత గోసాల కూడల నుంచి కిక్కిరిసిన రోడ్డులో భక్తుల రాకపోకలు సాగించేందుకు భారీగా బారులు తీరారు. ఏపీ సమావేశాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసింది. గత ప్రభుత్వం చేసిన తప్పులు, ప్రస్తుతం సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం తరపున సభలో వినిపించారు. అయితే గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగానే జగన్ సహా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కొద్దిసేపటికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగియడంతో అసెంబ్లీ సమావేశాలను మంగళవారానికి వాయిదా వేశారు. అంతకుముందు గత ప్రభుత్వం చేసిన తప్పులపై ప్రస్తుత ప్రభుత్వం తరపున ఆయన అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనతో రాష్ట్రంలో లోటు బడ్జెట్ మిగిలింది. దీంతో రాష్ట్రం ఒడిదుడుకులకు లోనైంది. దీంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. 2014-19 మధ్య రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయి. 2019లో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న సమయంలో అధికారం మారింది. గత 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి అన్నారు.